పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నారు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, బతుకున్నారా లేదా అనే పెద్ద చర్చ జరుగుతోంది సార్. రీసెంట్గా అడియాల జైల్లో ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారు అనే వార్తలు వచ్చాయి కదా సార్. ఆ తర్వాత కొన ఊపిరితో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మరో జైలుకు తరలించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. సో అసిమ్ మునీర్ చంపించేశారు ఇమ్రాన్ ఖాన్ని అనేది జరుగుతోన్న ప్రచారం సార్. ఈ వార్తల్ని జరుగుతోన్న ప్రచారాన్ని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఖండించారు కూడా. జైల్లో ఆయనకు 5 స్టార్ ఫుడ్ పెడుతూ ఉన్నాం, ఆయన సేఫ్గా ఉన్నారు, రూమర్స్ నమ్మొద్దు అంటూ ఆయన చెప్పిన పరిస్థితి. అండ్ డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతి ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు సార్, ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ అనే దాని మీద ఏమంటారు సార్? అంటే ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. మీరు అన్నట్లు అది ఏంటంటే ఎక్స్లో ట్విట్టర్లో మీకు అఫ్ఘాన్ టైమ్స్ అనే ఒక మామూలు ఐ థింక్ 10,000 కూడా లేరనుకుంటా ఫాలోవర్స్, అది ఈ ప్రాంత వార్తల్ని మేము ప్రచారం చేస్తామని చెప్పి హ్యాండిల్, అందులో ఈ పోస్ట్ వచ్చింది. కానీ పాకిస్తాన్లో ఉన్న చరిత్ర రీత్యా, అంటే పాకిస్తాన్లో మిలిటరీ కుట్రలు, దేశాధినేతల హత్యలు, మీకు ఈ చరిత్ర ఉంది. పాకిస్తాన్కు చరిత్ర ఉండే వరకు ఇది పెద్ద సమస్య అయింది. మన దేశంలో అయితే ఎవరు పట్టించుకోడు ఇట్లాంటి గాలి వార్తలని. కానీ పాకిస్తాన్కున్న డిస్టర్బింగ్ హిస్టరీ వల్ల అది పెద్ద ఎత్తున వైరల్ అయింది, నమ్మకం ఉంది. కానీ ఇప్పుడైతే పాకిస్తాన్ రక్షణ మంత్రి కాదు, నిన్న ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ కూడా ప్రకటించింది ఇది ఈ చావు వార్త నిజం కాదు అని. కానీ సమస్య ఏంటంటే వీ వాంట్ ఎ ప్రూఫ్ ఆఫ్ హిస్ లైఫ్. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కొడుకు కూడా కామెంట్ చేశాడు, మా నాన్నను చూడనివ్వడం లేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు అని. 23-24 డేస్ అయిపోయినట్టుంది. నవంబర్ 5th నుంచి ఇప్పటి వరకు ఎవరిని కలవనివ్వలేదు. దాంతో అనుమానాలు మొదలయ్యాయి. సో ఈవెన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ఆందోళన చేస్తోంది, అడుగుతున్నది అంటే వేర్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ లైఫ్. బతికున్నాడే, ఆయన ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అనుభవిస్తున్నాడు అని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నాడు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతవరకు ఒక విజువల్ ప్రూఫ్ చూపెట్టచ్చు కదా. ఇమ్రాన్ ఖాన్ తోనే మాట్లాడించవచ్చు, వీడియో విడుదల చేయొచ్చు, లేదా ఇమ్రాన్ ఖాన్ ఆ జైల్లో నడుస్తున్నట్లు పనిచేస్తున్నట్లు విజువల్ తీర్చి చేయొచ్చు, లేదా మీడియాను కూడా పిలిచి మీరే చూసుకోండి అయ్యా ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నాడని చాలా సింపుల్ వెళ్తాడు కదా. కానీ అన్ఫార్చునేట్లీ ఆ ప్రయత్నం ఏమీ చేయడం లేదు. అందువల్ల ఫస్ట్ సమస్య ఎందుకు వస్తుంది, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడచ్చు, ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ కూడా వివరణ ఇవ్వచ్చు. కానీ స్టిల్ ఇమ్రాన్ ఖాన్ అభిమానుల్లో సమస్య ఏంటంటే దేర్ ఇస్ నో ప్రూఫ్ ఆఫ్ లైఫ్. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇమ్రాన్ ఖాన్ ఏదో గొప్ప వ్యక్తి అని మనమే అనడం లేదు. ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక మతోన్మాద రాజకీయాలే జరిపాడు, తీవ్రంగా భారత వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు, సైన్యము సహాయంతో ఎన్నికలు రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చాడు, తన రాజకీయ ప్రత్యర్థిని ఘోరంగా అణచివేశాడు. ఇమ్రాన్ ఖాన్ ఈజ్ నాట్ అన్ ఐడియల్ లీడర్. కానీ ఎలాంటి వారికైనా హక్కులు ఉండాలి కదా. మన దేశంలో అజ్మల్ కసబ్ కైనా మనం హక్కులు ఇచ్చాం కదా, వారిని విచారణ జరిపి వారికి లాయర్ పెట్టి ఆఖరి కురి తీశాం. కానీ పాకిస్తాన్ లో ఒక మాజీ ప్రధానికే ఇలాంటి హక్కులు లేవు. ఇవాళ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా స్పందించింది, రెస్పెక్ట్ ఫర్ ఇమ్రాన్ ఖాన్స్ రైట్స్, ఇమ్రాన్ ఖాన్ హక్కుల్ని గౌరవించండి అని చెప్పాల్సి వచ్చింది యునైటెడ్ నేషన్స్. సో అందువల్ల మొదటి సమస్య ప్రూఫ్ ఆఫ్ లైఫ్, అంటే ఎలాంటి విజువల్ ప్రూఫ్ అయితే లేదు. బతికే ఉన్నాడు అని స్టేట్మెంట్లు వస్తున్నాయి కానీ విజువల్ ప్రూఫ్ అయితే లేదు. ప్రభుత్వం మరి విజువల్ ప్రూఫ్ ఇవ్వచ్చు కదా. ఈలోగా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ వస్తున్నాయి, ఆయన స్ట్రెచర్ మీద దాదాపు చచ్చిపోయినట్టే శవమై పడిపోయినట్లు కూడా విజువల్స్ వస్తున్నాయి. కానీ మరి పాకిస్తాన్ ప్రభుత్వం మీద బాధ్యత లేదు. ఇన్న రూమర్స్ వస్తున్న సమయంలో, అడియాలా జైలు ముందు పెద్ద ఎత్తున నిరసన జరిపిన సమయంలో, ప్రపంచ యునైటెడ్ నేషన్స్ స్పందించిన సమయంలో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు, దానికి విజువల్ ప్రూఫ్ చూపెట్టచ్చు కదా, అభ్యంతరం ఏంటి? కానీ నోబడీ నోస్ పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విజువల్ ప్రూఫ్ చూపెట్టడం లేదు. రెండోది, పోనీ మీరు విజువల్ ప్రూఫ్ చూపెట్టదలుచుకోలేదు, ఏదైనా కారణరీత్యాన ఆరోగ్యము బాగాలేదో లేదా కారణాలు ఏదైనా దానివల్ల ప్రజల్లో భావోద్వేగాలు రగిలి ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని గనక పాకిస్తాన్ ప్రభుత్వం అనుమానిస్తుంది అనుకోండి, దానికో మార్గం ఉంది. ఏదో దర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సిస్టర్స్ జైలు ముందటే నిరసన తెలుపుతున్నారు, దీక్షలు చేస్తున్నారు కదా, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలో చేయండి సిస్టర్స్ ను,
లేదా వాళ్ళ పార్టీ ప్రతినిధి వర్గాన్ని ఎలో చేయండి, వాళ్ళు వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ కలిసి వస్తారు. మీడియాని ఎలో చేయకపోయినా కనీసం సో వాళ్ళు వెళ్ళి కలిసి వస్తారు కదా. ఇప్పటికీ మోర్ దెన్ 3 weeks ఇమ్రాన్ ఖాన్ ఎవరిని కలవనీయలేదు. విమర్శలు ఏంటంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ అని ఒక్కనే పెట్టారు, అమానుష పరిస్థితుల్లో ఉంచారు, ఇన్హ్యూమన్ కండిషన్. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ 5-star ఫెసిలిటీ ఇస్తున్నా, ఆయన విఐపి అని, కనీసం కరెంటు కూడా లేదు, ఆయనకి ఏ రకమైన ఎవరితో హ్యూమన్ కాంటాక్ట్ లేకుండా చేశారు. ఆయన సీరియస్లీ ఇల్లని కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటంటే ఎవరినైనా కల్పించడానికి ఎలా చేయాలి, ఏమీ చేయకుండా ఈ కన్ఫ్యూజన్ పెంచుతున్నారంటే ఇంకా అనుమానాలకు కారణమవుతుంది. అందుకే వెరీ ఇమ్రాన్ ఖాన్ అనేది ట్రెండింగ్ కావడానికి కారణం అది.